విషయం ఏంటంటే నేను మొన్న మండల్లో మాట్లాడినా, కొంతమంది ఎవరైనా చూస్తుండొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు కడతా ఉన్నారు. గతంలో లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరాలు, రకరకాల రంగనాయక సాగర్లు ఇవన్నీ కట్టిరు. మీ అందరికి తెలుసు కదా కేసీఆర్ అంటే పేర్లు ఎందుకు పెట్టిరు, దేవుళ్ళ పేర్లు ఎందుకు పెట్టింది ప్రాజెక్టు కంటే ప్రాజెక్టు తింటే దేవుని తింటాడు కాబట్టి ఎవరు తింటాడని పెట్టాడు. సింపుల్ గా ప్రాజెక్టు తింటే నీ కాళేశ్వరం పీడికెళ్ళాను అని దేవుడు తింటాడు. అన్నిటికంటే పేర్లు పెట్టుకొచ్చి ఈ డ్రామా చేసింది. మన కాళేశ్వర స్వామి నమస్కారం, పోషమ్మ తల్లి నమస్కారం పెట్టి కానీ ఉన్నది. సరే అది అట్లా పెడితే 38,000 కోట్లతో అయిపోయే ప్రాజెక్టు 1,30,000 కోట్లు అయిపోయింది. ఎందుకు అంటే ఎస్టిమేషన్ కాస్ట్ పెరిగినాయి అని చెప్పి నేను మొన్న అడిగిన. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా, లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటిదాకా విద్య కోసం కేటాయించినట్లు ఒక్కరూ కూడా ఎస్టిమేషన్ పెరగలేదు. ఎడ్యుకేషన్ బడ్జెట్ అయితే ఎస్టిమేషన్ పెరగలేదు. ఎప్పుడు కూడా అంచనాలు పెరుగుతలేవు. కానీ దాని అర్థం ఏంటి? ఏ పాలకుడైనా, ఇక్కడ చాలా మంది పాలకులు డైలాగులు పెద్దలు ఉంటాయి. ఈ ప్రజల కోసం ప్రాణాలు అర్పిస్తానని చెప్తాడు ఆయన వచ్చి, లేదా ఆయన వచ్చి కేసీఆర్ లాంటి వాడు, లేకపోతే పెద్దోడు నా లాంటి వాడు ఎవడో ఈ ప్రజల కోసం ప్రాణాలు అర్పిస్తా అంటాడు. గవర్నమెంట్ నేను బయటికి వెళ్తే ఒప్పుకున్నాను. గవర్నమెంట్ లేకుండా బయటికి వెళ్ళరు, సెక్యూరిటీ లేకుంటే వెళ్ళరు. ఈ ప్రజల కోసం సాగు నోట్లే తలకాయన పెడతాను. చాలాసార్లు నేను కూడా చెప్పిన, ఈ సెంట్రల్ యూనివర్సిటీయే కాదు, ఉస్మానియా యూనివర్సిటీ, కార్తీ యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీల్లో విద్యార్థులు విరోచితమైన పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ప్రజలంతా కొట్లాడితే వచ్చింది. కానీ కేసీఆర్ గారు పదే చెప్తారు, సాగు నోట్లే తలకాయ పెట్టారు. 1,200 మంది విద్యార్థులు సాగు నోట్లో తలకాయ పెట్టి అటే పోయింది. ఈయన ఒక్కడే వాపసు వచ్చాడు. ఎట్లా ఇదంతా మనని చీట్ చేసే కార్యక్రమాలు. నువ్వు నమ్ముతున్నావు కాబట్టి చెప్తున్నావు, నువ్వు నమ్మడం స్టార్ట్ చేసినావు కాబట్టి నీకు అబద్ధాలు చెప్పాడు. మరి ఏది మళ్ళీ నా చెప్పినవి అయిపోయింది. ఏంది బీసీల పరిస్థితి? ఈడబ్ల్యూఎస్ 10% కోట. కేసీఆర్ గారు ఆయన ప్రభుత్వం అప్పట్లో నిర్వహించినటువంటి సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓసీలంతా కలిసి 6.98% మంది. ఎంతమంది? 6.98%. 6.98% ఉన్నటువంటి ఓసీలో ఈడబ్ల్యూఎస్ కోటాకు రిజర్వేషన్ కు అర్హులైన వారు 1 నుంచి 1.5% మంది ఉంటారు. అవునా? ఎంతమంది? 1 నుంచి 1.5% మంది ఉంటారు. మరి ఇక్కడ మన సోదరులు ఎస్టీలకు ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్. ఓసీ మిత్రులకు, ఎస్సీ మిత్రులకు, మన సోదరులకు ఎంత ఉంటే జనాభా అంత రిజర్వేషన్. ఎస్, వాళ్ళకి దక్కాల్సిందే. ఎందుకు దక్కాలంటే ఆ జాతులు తరతరాలుగా అణచివేతకు గురైన మాట వాస్తవం కాబట్టి వాళ్ళకు జనాభా ఎంత ఉందో అంత దక్కాలి. భారత రాజ్యాంగం కూడా చెప్పుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీలు మళ్ళీ చెప్తాను, లేకపోతే మన జ్ఞానం ఉంది కదా. మరి మీకు ఎంత జనాభా ఉంటే అంత ఈ బిడ్డలకు దొరికినప్పుడు కనీసం మన మాదిగోళ్ళ బిడ్డ, మన లంబాడోళ్ళ బిడ్డ, మన ఆదివాసి బిడ్డకు జరుగుతున్న న్యాయం ప్రకారమైన ఎంతమంది ఓసీలు ఉంటే గంతలను ఇవ్వాలి కదా. 1.5% మాత్రమే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఓసీలకు 10% రిజర్వేషన్ అన్నమాట. ఎట్లా అమలు చేస్తారు? బీసీలకు సంబంధించి రిజర్వేషన్ ఇంప్లిమెంట్ విషయంలో
నేను అడిగిన ముఖ్యమంత్రి గారిని, సార్ కాస్ట్ సెన్సస్ చేద్దాం. వాస్తవానికి నేను ఏదో ఒకరోజు పేపర్లో చూసిన, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎన్ని జింకలు ఉన్నాయి? 14. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 1400 జింకలు ఉన్నాయని లెక్క ఉంది మన సార్. కానీ ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంతమంది బీసీ విద్యార్థుల్లో లెక్క ఉందా మీట? పోయి తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది బీసీలు ఉన్నారో లెక్క ఉందా? కోతులన్నీ లెక్క ఉంది మన తాన, కుక్కలన్నీ లెక్క ఉంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం ఆలోచన చేస్తా ఉంది ప్రభుత్వం. కుక్కలకో లెక్క ఉంది, కోతులకో లెక్క ఉంది, జింకలకో లెక్క ఉంది. కానీ ఈ బీసీలకు లెక్క పత్రం ఏం లేదు. నీవెప్పుడైతే నీ లెక్క ఇంత అని చెప్పినవి అనుకో, ఏమైతే కాస్ట్ సెన్సస్ జరిగిన తర్వాత 20 లక్షల పైచిలకు మంది ముదిరాజులు ఉన్న తర్వాత 1% లేని నువ్వెట్లయితావా ఎమ్మెల్యే అని అడుగుతారా లేదా మా వీరేశన్న? ఉంటుందా? పక్కన కూలిపోతుందా రాజ్యం ఇది చేస్తే? పోనీ జేవియర్ అంటే వాళ్ళ చేతిలో కూడా లేదు. రాహుల్ గాంధీ గారే నిర్ణయం తీసుకుండు, ఏమని కాస్ట్ సెన్సస్ చేయాల్సిందే, చేసి తీరుతామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అందుకే నేను ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు కాబట్టి, రాహుల్ గాంధీ గారు చెప్తే మాకు శిలాశాసనం కాబట్టి, రాహుల్ గాంధీ గారి మాటను నెగ్గించాలి కాబట్టి, ఆయన తలదించుకునే కార్యక్రమం చేయదు కాబట్టి కాస్ట్ సెన్సస్ బరాబర్ చేయాలి. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ ఈ బీసీలకు అమలు చేయాలి ఇక్కడ అనేది మా పార్టీ విధానంతో పోతా ఉన్నా. మా పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేసి బీసీల కులకరణ చేయకుండా 42% ఇయ్యొద్దు అనేటువంటి వాళ్ళని పాత్ర పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అందరికీ శరార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళనే ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688892604. లైక్ చేయండి.